అడవుల పొంటి ఉండే ఆదివాసీ జనాలు ఊర్లల్లో సౌలతులు లేక మస్తు తిప్పలు పడుతుంటారు. పానం బాగా లేకపోతే కొండలు గుట్టలు ఎక్కి దిగుకుంటా కనగోతుంటారు. ఆపతి కాలంలో అంతా ఆగమాగం అవుతుంటది. ఇక డాక్టర్లు నర్సులున్నా అడవుల పొంటి తిరగాలంటే అందరితోని అవుతుందా? రోడ్లు కూడా ఉండవు, మస్తు తిప్పలు అవుతుంది. అందుకే ఇక భలే ఇగ్రం చేసిర్రు మన శాస్త్రవేత్తలు. చూడురు గదేందో. అడవుల్లో ఉండేటి ఆదివాసులకి ఏదన్నైతే ఏ డాక్టర్లో నర్సులో పోవాలంటే తోవలు చక్కగా ఉండవు, బండ్లు పోవు, అంబులెన్స్లు పోవు. ఎంత దూరం పోవాలన్నా కాలినడకనే పోవాలి. మందులు మాకులు సంచిల కట్టుకుని ఊపులకు తగిలించుకొని షెట్లల్లా షేమల్లా కంపగట్టెలల్లా పోవాలి. నొప్పులు రోగాలు వచ్చినోళ్లకు మందులు మాకులు ఇయ్యాలి. అందుకనే ఇక ఇట్లా అసొంటోళ్లకు మందులు పంపించే ఇగ్రం చేసిర్రు ఒరిస్సా రాష్ట్రపోళ్ళు. ఎయిమ్స్ భువనేశ్వర్ వాళ్ళు ఒరిస్సాలున్న ఆదివాసులకు పేదోళ్లకు మంచి ఆరోగ్య సేవలు అందించేతందుకు తక్కువ టైంలో మందులు పంపించేతందుకు డ్రోన్ తయారు చేసిర్రు. భువనేశ్వర్ నుంచి తంగిలున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దాకా ఏం తక్కువ 120 కిలోమీటర్ల దూరం డ్రోన్ పంపించి చెకింగ్ చేసిర్రు. అట్లా డ్రోన్ ఏడ ఆగకుండా ఎటువంటి తక్లీఫ్లు లేకుండా గంట 10 నిమిషాలలో పోయిందట. ఇంకో పెద్ద ముచ్చటేంటిదంటే ఇప్పుడైతే 2 కిలోల బరువులు ఉన్న మందుల్ని మోసుకుపోయిందట. కానీ ఇంకింత ఎక్కువ మోసుకపోతుంది అని అంటుర్రు శాస్త్రవేత్తలు. అయితే ఇప్పుడు అది ట్రైలేనట. దీన్ని పనితనం చూసి అటెంక మళ్ళా దీన్ని ఎలుగులకు తీసుకొస్తామని అంటుర్రు. ఏదున్నా కానిర్రు కానీ మంచి ఈగ్రమే కదా. పేదోళ్లకు మంచి చేయాలని ఈసోటి ఈగ్రం చేస్తుర్రంటే తారీఫ్ చేయాల్సిందే కదా. మరి చూడాలే దీన్ని ఎప్పుడు ఎలుగులకు తీసుకొస్తారో, దీని పనితనం ఎట్లుండబోతుంది అనేటిదిగా.